హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఎలా ఉన్నారు? సో, ఆర్ఆర్‌బీ ఎగ్జామినేషన్స్ అదేవిధంగా ఆర్ఆర్‌బీ యొక్క కొత్త వేకెన్సీస్ అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామినేషన్ డేట్స్ వీటి గురించి అఫీషియల్‌గా మనకు సమాచారం అయితే తెలిసింది. రీసెంట్‌గా మనకి కోల్‌కతా జోన్ యొక్క మేనేజర్ గారికి రాసిన లేఖలో కొన్ని విషయాలనేది మనకు వెల్లడైంది. సో, అఫీషియల్‌గా ఇవొచ్చాయి. సో, న్యూ వేకెన్సీస్ లిస్ట్ అనేది అన్ని బోర్డులకి అన్ని జోన్‌లకి ఆహ్, రైల్వే మేనేజర్స్‌కి పంపించడం జరిగింది. ఏమని 18 ఫిబ్రవరి 2026 లోపల మొత్తం న్యూ వేకెన్సీస్ లిస్ట్ అనేది మెయిన్ జోన్‌కైతే ఆర్ఆర్‌బీ బోర్డ్‌కి పంపించమని జెప్పేసి అన్ని జోనల్ ఆఫీసర్‌లకి అల్టిమేట్ అనేది జారీ చేయడం జరిగింది. సో, ఈ విధంగా ఈ ఫిబ్రవరి 18 నాటికి మొత్తం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ 2026కి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేది రెడీ కాబోతుంది అని చెప్పేసి మనకు అఫీషియల్‌గా డేట్ ఇచ్చారు. సో, 2026లో నోటిఫికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయితాయని కూడా చాలా మందికి డౌట్ ఉంది. సో, 2026 ఫిబ్రవరి ఎండింగ్‌లో మనకి ఏఎల్‌పీకి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వస్తుంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అంటే మనకి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో మొదటగా వస్తుంది. ఆ తర్వాత 15 రోజులకి మనకి అఫీషియల్‌గా లింకు ప్లస్ అఫీషియల్ నోటిఫికేషన్ వెబ్‌సైట్‌లో ప్రచురితమవుతుంది. సో, అది మార్చ్‌లో జరుగుతుంది. అంటే అఫీషియల్‌గా అప్లై చేసుకోవడం వచ్చేసి మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే నోటిఫికేషన్ వచ్చేసి ఫెబ్ ఎండింగ్‌లో మనకి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏఎల్‌పీతో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత టెక్నీషియన్, ఆ తర్వాత జేఈ, సెక్షన్ కంట్రోలర్, అదే విధంగా ఎన్‌టీపీసీ, గ్రూప్ డి మళ్ళా ఈ విధంగా మొత్తం 2026కి సంబంధించిన అఫీషియల్ క్యాలెండర్ అనేది మనకి రిలీజ్ అవుతుంది. ఇక 2025-26కి సంబంధించిన గ్రూప్ డి ఎగ్జామినేషన్ డేట్ అడుగుతున్నారు. ఇప్పటికే అన్ని రకాల ఎగ్జామినేషన్‌కి డేట్స్ వచ్చేసాయి. ఇంకా మిగిలింది మెయిన్‌గా రావాల్సింది ఎన్‌టీపీసీ, ఎన్‌టీపీసీ యూజీ అండర్ గ్రాడ్యుయేషన్‌కి సంబంధించి అదేవిధంగా గ్రూప్ డికి సంబంధించి అఫీషియల్‌గా ఎగ్జామినేషన్ డేట్స్ అనేది రావాల్సింది. సో, ఎన్‌టీపీసీ యూజీకి సంబంధించి ఎగ్జామ్స్ వచ్చేసి మార్చ్ ఎండింగ్‌లో లేకపోతే ఏప్రిల్ మొదటి లేదా రెండవ వారాల్లో మనకి ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అనేది ఉండే అవకాశం ఉంది. ఇక గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఏప్రిల్ ఎండింగ్ లో లేదా మేలో మనకి అఫీషియల్ గా మనకి గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. మొత్తం మీద ఈ అర్ధ వార్షికంలో అంటే హాఫ్ ఇయర్ వరకు అంటే 6 నెలల లోపల ఈ ఏదైతే మనకి జూన్ ఉందో జూన్ ఎండింగ్ వరకు 2025కి సంబంధించిన అన్ని నోటిఫికేషన్ కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అయిపోతాయి. ఇక ఏవైతే CBT2 ఉన్నాయి కూడా వాటికి కూడా ఎక్కువ టైం ఉండదు. మీరు ఎక్కువ టైం ఉంటది అనుకుంటున్నారు. ఏఎల్‌పీ CBT2, ఎన్‌టీపీసీ CBT2 అదేవిధంగా ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ CBT2 ఆ విధంగా ఎన్ని CBTలు ఉన్నాయి అవన్నీ ఒకే మంత్‌లో కూడా పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు చదువుకోండి. ఇక టోటల్ నంబర్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ 2026 అని చాలా మంది అడుగుతున్నారు. మొత్తం 8 నోటిఫికేషన్‌లు అఫీషియల్‌గా మనకి అంతకుముందే డ్రాఫ్ట్ క్యాలెండర్‌లో మనకి ఇచ్చారు. టోటల్‌గా 8 నోటిఫికేషన్‌లు. ఇందాక చెప్పినట్లుగా మనకు మొదటగా ఏఎల్‌పీ, ఆ తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఆ తర్వాత జేఈ, సెక్షన్ కంట్రోలర్, ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్, అదేవిధంగా మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్, అదేవిధంగా లాస్ట్‌కి మనకి 2026 డిసెంబర్‌లో మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తుంది. ఇక చాలా మంది దీని గురించి కూడా ఎక్కువ క్వెషన్స్ అడిగారు. టైమ్ పీరియడ్ బిట్వీన్ నోటిఫికేషన్ అండ్ ఎగ్జామ్ డేట్ గతంలో లాగా లేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే 2025లో నోటిఫికేషన్స్ ఇచ్చేసి వెంటనే ఒక 2-3 మంత్స్ లోనే ఎగ్జామినేషన్స్ పెడుతున్నాడు. సెక్షన్ కంట్రోలర్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చేసి సెప్టెంబర్‌లో వచ్చింది. ఎగ్జామినేషన్ వచ్చేసి ఫిబ్రవరిలోనే ఉంది. అంటే దీని మధ్య తేడా చూసుకోండి 3 నెలలే ఉంది. సో, కాబట్టి రాబోయే 2026 నోటిఫికేషన్‌లో కూడా మీకు మాక్సిమం టైమ్ లిమిట్ అనేది 3-4 మంత్స్ మాత్రమే ఉంటుంది. సో, నేను మొదట మీకు 2024లో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను గుర్తుందా? ఎవరన్నా నా ఛానెల్‌ని కరెక్ట్‌గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుంది. మీరిప్పుడు చదివింది నెక్స్ట్ ఇయర్ కూడా ఉపయోగపడేటట్టు చదువుకోండి. ఖచ్చితంగా ఈ ఇయరే జాబ్ కొట్టాలి. ఒకవేళ మిస్ అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ కూడా ఈ సబ్జెక్ట్ గుర్తుండాలి. ఆ విధంగా చదువుకోండి అని చెప్పాను. ఇప్పుడు అదే నిజమవుతుంది. మీరు ప్రతి సంవత్సరానికి ఒక నోటిఫికేషన్ అంటే మొత్తం 8 నోటిఫికేషన్‌లు అంటే సంవత్సరానికి 8 చొప్పున మీకు ఒక 2 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకుంటే 16 నోటిఫికేషన్‌లో మీరు ఏదో ఒక జాబ్ సాధించుకోని అప్పుడే చెప్పాను. సో, అది ఇప్పుడు నిజమవుతుంది. ఇంకోటి కూడా మనం గతంలోనే చెప్పాం. రైల్వేకి సంబంధించి ఎప్పుడు గాని 5, 6 సంవత్సరాలు పట్టే నోటిఫికేషన్స్ ఏదైనా ఒక్కొక్క నోటిఫికేషన్ వచ్చి మళ్ళీ ఇప్పుడు పడిందంటే 5 సంవత్సరాల తర్వాత పడేది ఎప్పుడో. కానీ ఇప్పుడు అలా గాదు. ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఉంది. అండ్ మొన్నటిదాకా కూడా 2024 వరకు కూడా నోటిఫికేషన్ ఇచ్చినాక 1 ఇయర్‌కి ఎగ్జామినేషన్ పెట్టేవాడు. కానీ ఇప్పుడు కూడా మారిపోయింది కథంతా. 3-4 నెలల్లోనే ఎగ్జామ్ పెడతాడు. నాకు తెలిసి 2026 ఆర్ 27లో బిగ్ స్టెప్ తీసుకోబోతుంది ఆర్ఆర్‌బీ అనేది. వీటికి సంబంధించి మొత్తం ఏదైతే ఎగ్జామినేషన్ ఫార్మ్ గూడా మార్చే అవకాశం ఉంటుంది. 10థ్ వాళ్ళందరికి ఒక ఎగ్జామ్ పెట్టేస్తుండొచ్చు. ఇంటర్మీడియేట్ వాళ్ళకందరికి ఒక ఎగ్జామ్, గ్రాడ్యుయేషన్ వాళ్ళకందరికి ఒక ఎగ్జామ్, అదేవిధంగా ఐటీఐ వాళ్ళందరికి ఒక ఎగ్జామ్. ఈ విధంగా తీసుకొస్తుండొచ్చు. లేకపోతే పెద్ద నోటిఫికేషన్స్ ఒకటేసారి ఇచ్చేసి రిక్రూట్‌మెంట్ మొత్తాన్నే చేంజ్ చేసే అవకాశం గూడా ఉంటుంది. ఏదైనా సరే ఆర్ఆర్‌బీ కూడా
గా ఎస్ఎస్‌సి లాగా, అదేవిధంగా ఐబీపీఎస్ లాగా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ఎగ్జామినేషన్ డేట్స్ ప్రకటించడము, అదేవిధంగా ఆఫర్ లెటర్ గూడా ఇవ్వడం అనేది నెక్స్ట్ నోటిఫికేషన్స్ నుంచి మనకి చూసే అవకాశం ఉంటుంది. మీరొకటి గుర్తుపెట్టుకోండి. మేబీ ఈ 2026 నుంచే ఈ ప్రక్రియ అనేది స్టార్ట్ అయితే బాగుండు అనుకుంటున్నాను. ఎందుకంటే స్టూడెంట్స్‌కి భరోసా ఉంటుంది. నోటిఫికేషన్‌కి అప్లై చేసుకునేటప్పుడే ఒక స్టూడెంట్‌కి చాలా ముఖ్యమైనదేంటంటే లాస్ట్ ఫైనల్ ఎప్పుడైపోతది? దీని ఎగ్జామ్ ఎప్పుడైపోతది? దీని రిజల్ట్ ఎప్పుడొస్తది? సో, నేను ఈ 9 నెలలు నేను రాత్రింబవళ్ళు కష్టపడితే 9 నెలల తర్వాత ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటాను కాబట్టి, ఖచ్చితంగా నేను చదువుకోవాలనే ఉద్దేశ్యంతో చదువుతాడు కాబట్టి, నేను కోరుకునేదేందంటే నా తరపున 2026 నోటిఫికేషన్స్‌కైనా ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే దాని సీబీటీ ఎప్పుడు ఉంటుంది. సీబీటీ 1 దాని సీబీటీ 2 కూడా ఎప్పుడుంటుంది. దాని అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు. దాని ఫైనల్ రిజల్ట్ ఎప్పుడిస్తారు. ఆఫర్ లెటర్ ఎప్పుడిస్తాడో కూడా నోటిఫికేషన్‌లోనే మెన్షన్ చేస్తే స్టూడెంట్స్ ఇంకా కష్టపడి చదువుకుంటారనేది నా ఉద్దేశ్యం.